इसलिए जो नहीं घबराएगा समस्याओं से, परेशानियों से, संकट से, बीमारियों से, वो अंदर है। अंदर क्या है? अनंत जीवन है। तो सच्ची में प्रभु ने हमको उद्धार दिया, उसके लिए धन्यवाद हो। आइए हम वचन को थोड़ा ध्यान करेंगे। రండి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. मत्ती सुसमाचार 18 अध्याय। ఇక్కడ 3వ వచనములు చూస్తే यहाँ तीसरे वचन में देखेंगे तो యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడున్న శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. वहां पे यीशु मसीह अपने चेलों से एक बात बताते हैं, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. जब तक तुम ना फिरो और बालकों के समान ना बनो, तुम स्वर्ग के राज्य में प्रवेश करने नहीं पाओगे। ఎవరికి చెప్తున్నాడు ఈ మాటని? ये किसको कहते हैं? ये बात శిష్యులతో చెప్తున్నాడు. अपने चेलों से कहते हैं। అంటే యేసుక్రీస్తు దేవుని రాజ్యమని నమ్మి तो यीशु मसीह ही स्वर्ग का राज्य है ये मानकर ఆయనను వెంబడిస్తున్న వారితో, जो उनके पीछे चलता है, వాళ్ళతో చెప్తున్నాడు, उनसे कहते हैं, మీరు నన్ను వెంబడించినంత మాత్రము చేత కాదు, तुम मेरा पीछे चलना ही नहीं, మీరేం చేయాలట? तुम्हें क्या करना है? మీరు ఇప్పుడు పెద్దలు, आप अभी बड़े हो, అయితే మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారు కావాలి. आप अपने आप को बदल कर बच्चों के समान बनना है। అలా అయితే గాని మీరు పరలోక రాజ్యంలో చేరుకోలేరు. ऐसा करोगे तो तभी आप स्वर्ग राज्य में पहुंच पाओगे। ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, क्यों ऐसी बात कहते हैं? మొదటి వచనంలో చూస్తే पहले वचन में देखेंगे तो 18వ అధ్యాయంలోని మొదటి వచనము, मत्ती का 18 अध्याय का पहले वचन में देखेंगे तो ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను. उस घड़ी चेले यीशु के पास आकर पूछने लगे, स्वर्ग के राज्य में बड़ा कौन है? इस पर उसने एक बालक को पास बुलाकर उनके बीच में खड़ा किया। ఇంకా 5వ వచనంలో మనం 4వ వచనంలో చూస్తే, और यही 18 के चौथे वचन में देखेंगे కాగా तो ఈ చిన్న బిడ్డ వలె తను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. जो कोई अपने आप को इस बालक के समान छोटा करेगा वह स्वर्ग के राज्य में बड़ा होगा। ఎందుకు ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు పెద్దలైన వారిని, విశ్వాసులైన వారిని మరి మార్పు చెంది చిన్న బిడ్డల్లాగా అవ్వాలంటున్నాడు? क्यों यीशु मसीह कहता है जो बड़े हैं, जो बड़े लोग हैं, वो बच्चों के समान अपने आप को बदल कर, अपने आप को बदलो करके क्यों कहते हैं? ఎందుకంటే వీళ్ళు ఆలోచన చేస్తుందంటే ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు. तो शिष्य जो थे वो सोच रहे थे कि कौन सबसे बड़ा है। ఈ విషయం సంఘాల్లో కూడాను సహజంగా కనిపిస్తున్న విషయమే. आजकल कलीसिया में सहज रूप से ये सब दिखता रहता है, देखते रहते हैं कौन बड़ा है करके। ఏమని ఆలోచన చేస్తారు అందరూ కూడా? क्या सोचते हैं सब? మేము గొప్పవాళ్ళం అన్నట్లు అనుకుంటుంటారు. हम महान हैं, हम बड़े हैं करके सोचते रहते हैं। విశ్వాసంలో నేను గొప్పవాళ్ళని అనుకుంటారు. विश्वास रूप में मैं बड़ा हूँ करके सोचते हैं। లేకపోతే పరిచర్య విషయంలో మేము గొప్పవాళ్ళు అనుకుంటారు. नहीं तो जो परिचर्या करते हैं उसमें मैं महान हूँ करके बोलते हैं, లేదా बड़ा हूँ। వాక్యం విషయంలో మేము గొప్పవాళ్ళం అనుకుంటారు. नहीं तो वचन के विषय में कहते हैं मैं बड़ा हूँ। అంటే ఏ విధంగా చూసినా కానీ ఏదో ఒక చిన్న అవకాశాన్ని బట్టి లేక వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి దేవునికి ఉపయోగపడుతున్న విధానాన్ని బట్టి कहीं से भी देखो वो जिस तरह से कलीसिया में काम करते हैं, जिस तरह से परमेश्वर उन्हें चलाता है, उस वजह से ప్రతి ఒక్కళ్ళలో నేనే గొప్ప అన్న తలంపు ఉండటం సహజమైపోతుంది. प्रत्येक व्यक्ति के अंदर एक मन आ जाता है कि मैं ही बड़ा हूँ करके। ఆ స్వభావం రావటాన్ని బట్టే సంఘంలో కానీ విశ్వాసుల్లో కానీ గందరగోళాలు ఏర్పడుతున్నాయి. अगर ऐसा स्वभाव उनके अंदर आता है तो ये कलीसिया में बहुत गड़बड़ी कर देता है। ఇలా ఆలోచించటానికి, ఇలాంటి ఆలోచన రావటానికి వెనుక ఉన్న లక్షణం ఏంటో చెప్పండి? ऐसा ऐसा सोच करने से पता है क्या होता है? ఇలా ఆలోచించే దాని వెనక ఏం పని చేస్తుంది అంటే ऐसे सोच के पीछे क्या काम होता है कि గర్వం అనేది పని చేస్తుంది. अपने अंदर एक ईगो, एक गर्व, घमंड आ जाता है। ఆ గర్వాన్ని బట్టే ప్రతి ఒక్కళ్ళు ఎవరు గొప్ప, నేను గొప్ప అన్న ఆలోచనతోనే ఉంటున్నారు. ऐसा घमंड आ जाता है तो लोग एक अपने अंदर सोचने लग जाते कि कौन बड़ा है, कौन बड़ा है। ఎవరిలోనన్నా కానీ నేను గొప్ప, నేను వాళ్ళకంటే గొప్ప, వీళ్ళకంటే గొప్ప, భక్తి విషయమైనా సరే, పరిచర్య విషయమైనా సరే, విశ్వాస విషయమైనా సరే, कोई भी क्यों ना हो, अगर विश्वासी विश्वास के विषय में हो या कोई भी परिचर्या कर रहे हैं, काम कर रहे हैं कलीसिया में, इस विषय को भी लेकर मैं बड़ा हूँ सोचते हैं। ఎందుకంటే సంఘము లేక పరిచర్య అనేది ఏదో ఒక్క వ్యక్తి ద్వారా మాత్రం నడిపించబడదు. ये जो कलीसिया है, अगर कलीसिया में हमें अपना सहभागी होना है, कुछ काम करना है, तो ये एक इंसान से नहीं होगा। అందులో అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటవి.
तो उसमें हर तरह के काम चलते रहते हैं कलीसिया में। అందులో అన్ని రకాల మనుషులు కూడా ఉపయోగపడే వారిగా ఉంటారు. तो कलीसिया में हर तरह के लोगों के लिए हर तरह के अलग-अलग काम होते हैं। అయితే ఏ ఒక్కరు కూడా నన్ను బట్టే సంఘం నడుస్తుంది లేక నన్ను బట్టే అన్న ఆలోచన ఎవ్వరికి కూడా రావటానికి వీల్లేదు. तो कलीसिया में एक भी इंसान को ऐसा मन नहीं आना चाहिए कि घमंड नहीं आना चाहिए कि मेरे वजह से ही कलीसिया चल रही है। సో ఈ మధ్య యవ్వనస్తుల్లో ఒక యవ్వనస్తుడు ఒక మంచి మాట అన్నాడంట, నాకు చాలా సంతోషం వేసింది. तो इस बीच में जो जवान लोगों में से किसी ने एक बात कही थी, वो सुन के बात मुझे बहुत खुशी हुई। అరే ఎవరైనా దేవుని పని చేయకుండా గనక వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటే దేవుడు ఎవరో ఒకరు తీసుకొచ్చి తన పని చేయించుకుంటాడు. कोई भी हो कलीसिया में अगर कोई भी चले जाए, जो वो काम करता था अगर वो चले जाए, उसकी जगह में और अच्छा इंसान आएगा, वही काम वो करेगा करके उसने बोला। ఎందుకంటే ఇది దేవుని పని, क्योंकि ये परमेश्वर का काम है, అది ఎప్పుడు ఆగేది కాదు. वो कभी रुकने वाला नहीं है। అయితే దేవుని పనిలో పాలి భాగస్థులమైనందుకు మనం ఎంతో సంతోషించాల్సిన విషయమే. तो परमेश्वर के कामों में अगर हम सहभागी हो रहे तो ये हमारे लिए बहुत खुशी की बात होनी चाहिए। మనం ఏదో ఒక విధంగా చిన్న విషయంలో మనం ఉపయోగపడుతున్నా, हम छोटी सी विषय में भी अगर हम काम आते हैं तो నేను లేకపోతే ఇది ఈ పని జరగదు కదా అనే తలంపు ఎవరిలోనూ ఉండకూడదు. किसी के अंदर ये सोच नहीं आना चाहिए, अगर मैं नहीं रहा तो ये काम तो चलेगा ही नहीं, आगे बढ़ेगा ही नहीं करके ये सोच नहीं आनी चाहिए। అలా ఆలోచన కలిగింది అంటే దాని వెనక గర్వం పనిచేస్తుందని అర్థం. अगर ऐसी सोच उनके अंदर आई तो इसका मतलब यह है उसके अंदर ना एक घमंड पैदा हो गई है। అంటే తనకు గొప్పతనం కలగాలని, నేనే గొప్పవాడిని అన్న ఆలోచనే పరలోక రాజ్యానికి దూరం చేస్తుంది అతన్ని. उसके अंदर अगर ये घमंड आ गया कि मैं एक बड़ा हूँ, मेरे सिवाय ये काम नहीं होने वाला, तो ये स्वर्ग राज्य से दूर होने की का बात है। కాబట్టి ఎవ్వరిలో ఈ ఆలోచన వచ్చినా కానీ, अगर किसी के अंदर भी ये छोटी सोच भी आ गई तो, చివరికి నాలో వచ్చినా కానీ, अगर आखिर में मेरे अंदर भी आ गई तो నేను కూడా దేవుని రాజ్యానికి వెళ్ళను. मैं भी स्वर्ग के राज्य में नहीं जाऊंगी। ఆయన పరిశుద్ధత విషయంలో పక్షపాతం లేనివాడు. वो पवित्रता के विषय में निष्पक्ष नहीं करता, बिल्कुल पक्षपात नहीं करता। అంటే పరిశుద్ధులుగా ఉండటమే ఆ పరిశుద్ధత పక్షాన్ని ఆయన పనిచేస్తాడంటే. वो पवित्र लोगों के पक्ष में ही काम करता है। మనకు పరిశుద్ధత అంటే ఏను శరీర సంబంధమైన మాలిన్యం తీసివేసుకోవటం కాదు అని కూడా పత్రికల్లో చదివాం. पवित्रता का मतलब ये नहीं कि जो अपने शरीर के अंदर जो गंदगी है उसको निकालना करके हमने अभी पत्रिकाओं में पढ़ा था। కానీ మన హృదయము పరిశుద్ధముగా ఉండాలంటే తలంపులు, ఆలోచనలు, మాటలు, చూపులు, కార్యాలు, నడవడిక, ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. अगर हमें पूरी तरह से बदलना है तो इसका मतलब ये है कि हमारी बातें, हमारा चाल चलन, हमारा व्यवहार, हम किस तरह से बात कर रहे हैं, हमारा मन पूरी तरह से शुद्ध होना चाहिए और पवित्र होना चाहिए। కాబట్టి ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు అన్న తలంపు, ఆలోచన రావటమే చాలా తప్పు అసలు. और यहाँ पे ये जो सोच है कि कौन बड़ा है, ऐसी सोच आना ही बहुत गलत है, पाप है। అలా ఆలోచన కలిగినందంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి మనం వెళ్ళము. अगर ऐसी सोच आपके अंदर होगी तो हम नहीं, कभी भी नहीं जाएंगे स्वर्ग राज्य। ఈ విషయంలో ఏ చిన్న సందేహం కూడా ఉండటానికి వీల్లేదు. तो इस छोटी सी विषय में थोड़ा सा भी सोच, शक, विचार नहीं होना चाहिए। ఎందుకంటే యేసయ్య ప్రభుల వారే స్వయంగా చెప్తున్నాడు. तो यहाँ पे जो यीशु मसीह स्वयं रूप से कहते हैं, మీరు మార్పు చెందాలి, పెద్దలుగా ఉన్న మీరు మార్పు చెంది పసిబిడ్డల్లాగా అయిపోవాలంతే. यहाँ पे कहते हैं कि आप जो बड़े हो अपने आप को बालकों के समान बदल दो करके बताते हैं। అలా చిన్న పిల్లలాంటి స్వభావము అంటే తగ్గించుకొని ఏమీ తెలియదు నాకు ప్రభువా, దీనుడిని అన్న ఆ స్వభావమే పరలోక రాజ్యంలో ప్రవేశించే విధంగా పనిచేస్తుంది. जिनका स्वभाव बालकों के समान, छोटे से बच्चों के समान होता है, अगर वो उस समान बनेंगे तभी वो स्वर्ग राज्य में प्रवेश कर पाएंगे। కాబట్టి ఎవరిలో అయితే ఈ చిన్న తలంపైన ఉన్న నా వల్లే నేను అన్న ఆలోచన ఉన్నదంటే మాత్రము, अगर किसी के अंदर भी ऐसी छोटी सी सोच हो कि मेरे वजह से मैं ही कर सकता हूँ, ऐसा सोच हो तो ఖచ్చితంగా ఆ మనిషి దేవుని రాజ్యానికి దూరంగానే ఉన్నాడు. तो सच में वो जो मनुष्य है वो परमेश्वर के राज्य से बहुत दूर है। కొంతమంది తను గొప్పవాడు అని చెప్పుకోవటానికి దానికి వేరే ప్రక్కదోవని వెతుక్కుంటారు. बहुत से लोग हैं जो मैं महान हूँ, मैं बड़ा हूँ करके दूसरा रास्ता नापते हैं। ఎలాంటి ప్రక్కదోవ? मतलब दूसरा रास्ता कौन सा? నేను గొప్పవాడినా, నేనేనా గొప్పవాడినని ఇక్కడ శిష్యులు కూడా అడగటం లేదు. तो यहाँ पे जो शिष्य है, जो चेले है, वो भी नहीं पूछ रहे कि मैं बड़ा हूँ क्या करके। వాళ్ళ మధ్యలో వాళ్ళు మాట్లాడుకుంటూ శిష్యుల్లో నేను గొప్పవాడినా అని ఎవరికి వాళ్ళు అంటల్లా. वहाँ पे जो शिष्य थे, जो चेले थे यीशु मसीह के, आपस में एक दूसरे को कहते हुए ये नहीं कहते कि क्या मैं बड़ा हूँ करके नहीं बोल रहे थे। అలాగే సంఘంలో కూడా కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? तो कलीसिया में भी कुछ लोगों के बीच में क्या सोच होती है पता है?
వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు సరైనోళ్ళు కాదు, వీళ్ళ మాటలు సరిలేవు, వాళ్ళ మాటలు సరిలేవు అంటే తిరిగి తిరిగి నేను మాత్రం కరెక్ట్, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాడు ఆ మనిషి. तो कलीसिया में भी लोग कुछ होते हैं, वो कहते हैं ये ठीक नहीं है, वो ठीक नहीं है, इसकी बोलनी चाल ठीक नहीं है, इसका व्यवहार ठीक नहीं है, इसका बात करने का तरीका ठीक नहीं है, इसका मन शुद्ध नहीं है, करके सोच सोच के घूम घूम के ऐसा आता है कि मैं महान हूँ, मैं बहुत ही बड़ा अच्छा आदमी हूँ। మనం అక్కడ ఇంత ముందు కూడా చాలా సార్లు విన్నాం. तो हमने यहाँ पे भी बहुत बार सुना था। ఎవరి గురించి किसके बारे में? చదివేవు కూడా. पढ़ा भी था। ఫరిసయ్యుని గురించి, సుంకర్ని గురించి, परिचय के बारे में, కర్లేనే कर लेने वालों के बारे में। వాళ్ళిద్దరు చేస్తున్న ప్రార్థనలోని తేడా మనందరికి తెలిసింది. तो उन दोनों का जो प्रार्थना करने का तरीका था वो अलग अलग था, हमें पता चलता है। అది లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తాం. तो वो लूका सुसमाचार के 18. 18 में हम देखते हैं। పరిసయ్యుని ప్రార్థన ఎలా ఉంటది? जो शास्त्री है, परिसी है, उसकी प्रार्थना कैसी होती है? నేను అలాంటోడిని కాదు, ఇలాంటోడిని కాదు, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటాడు. वो जो परिसी है वो कहता है मैं इधर ऐसा नहीं हूँ, मैं वैसा नहीं हूँ, मैं अच्छा हूँ करके बताता रहता है। కానీ సుంకరి ఏం ప్రార్థన చేస్తున్నాడు? तो यहाँ पे कर लेने वाला क्या प्रार्थना करता है? దీనుడైపోయి अपने आप को दीन करके, నీ వైపు కన్నులతో చూడటానికి కూడా నేను యోగ్యుడు కాను అంటూ तो वो कहता है कि आपकी तरफ मैं आंख उठाने के योग्य भी नहीं हूँ करके कहता है। తనకు తాను పూర్తిగా తగ్గించుకున్న ప్రార్థన చేస్తున్నాడు. अपने आप को पूरी तरह से कम करके, दीन करके प्रार्थना करता है। ఇట్లా అనలేదు. పరిసయ్యుడు చూడు ఎంత గర్వంగా మాట్లాడుతున్నాడు అని కూడా అనలా. तो ये कर लेने वाले ने ये नहीं कहा कि देखिए फिरिसी किस तरह से प्रार्थना कर रहा है करके गर्व से नहीं बोला उसने। ఆయన ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. तो कर लेने वाला कितने अच्छे से प्रार्थना करता है। దూరంగా నిల్చున్నాడంట. दूर खड़े हो जाता है। కన్నులు ఎత్తడానికైనా ధైర్యం చాలటం లేదా దేవుని వైపు చూడటానికి. तो परमेश्वर की तरफ अपना आंख उठा के देखने का धैर्य भी उसको नहीं आता है। రొమ్ము కొట్టుకొనుచు अपनी छाती पीटते हुए దేవా పాపినైన నన్ను కరుణించు అంటున్నాడు. वो कहता है परमेश्वर मैं पापी हूँ, मुझे मेरे ऊपर तरस खा। కానీ పరిసయ్యుడి ప్రార్థన तो यहाँ फिरिसी की प्रार्थना 11వ వచనంలో చూస్తే 11 वचन में देखेंगे तो लूका 18 का 11, నేను చోరులు గాని అన్యాయులు గాని వ్యభిచారులైన ఇతరుల మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉన్ననందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ये फिरिसी प्रार्थना करता है मैं दूसरे मनुष्य के समान अंधेर करने वाला, अन्यायी और व्यभिचारी नहीं और न इस चुंगी लेने वाले के समान हूँ। ఈ రోజుల్లో జనాల్లో వస్తున్న ఆలోచన కూడా ఇదే. आजकल के लोगों के बीच में जो सोच आती है यही आती है। అదిగో వాళ్ళలాగా తిన్నిపోతాడు కాదు నేను, देखो मैं उसकी तरह बुक्कड़ नहीं हूँ, ఇదిగో వీళ్ళలాగా అబద్ధాలు ఆడేవాళ్ళని కాదు నేను, देखो मैं उसकी तरह झूठ बोलने वाला नहीं हूँ, వీళ్ళలాగా లేకపోతే సోమరుని కాదు నేను, मैं इसकी तरह आलसी नहीं हूँ, ఇదిగో వీళ్ళలాగా ఓర్పు లేనివాడిని కాదు నేను, इसकी तरह मैं सहन नहीं करने वाला ऐसा नहीं हूँ। నేను 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 వాళ్ళలాంటి వాడిని కాదు, వీళ్ళలాంటి వాడిని కాదు అంటే నేను మంచివాడిని, నేను గొప్పవాడిని. मगर दूसरों को जब आप उंगली दिखा के मैं इसकी तरह नहीं हूँ, उसकी तरह नहीं बोलते तो इसका मतलब क्या है? वो अपने आप को बहुत अच्छा मानता है। అందుకే ఇక్కడ యేసయ్య ప్రభుల వారు ఈ యొక్క సాదృశ్యాన్ని చెప్పినప్పుడు, तो जब यीशु मसीह ने ये जो सादृश्य दृष्टांत बताया था, ఉపమానము చెప్పినప్పుడు जब दृष्टांत बताया था, వీళ్ళిద్దరిలో ఎవరు నీతిమంతుడని ఎంచబడ్డారు? तो इन दोनों में से भला मनुष्य कौन है? 14వ వచనంలో చూస్తే 18 का 14 में देखेंगे तो అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడేను అంటున్నాడు. तो इस मनुष्य से ये धर्मी ठहराया गया है। అంటే ఆ యొక్క పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడు. तो ये फिरिसी से अच्छा कर लेने वाला ही धर्मी इंसान है। అంటే తనకు తాను తగ్గించుకున్నవాడు నీతిమంతుడు. जो अपने आप को कम करता है, दीन करता है, वो ही धर्मी इंसान है। కానీ వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అన్నవాడు గర్విష్ఠుడు. जो इसको गलत उसको गलत दिखाता है वो है गर्व करने वाला, घमंड करने वाला। కాబట్టి ఇలాంటి గర్వం కలిగిన ఆలోచన కలిగిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని యేసయ్య ప్రభుల వారు అంటున్నారు. तो ऐसे मनुष्य जो अपने आप को घमंड करते हैं वो परमेश्वर के स्वर्ग राज्य में प्रवेश नहीं कर पाएंगे। సో విన్నప్పుడు ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నాయి అనుకోండి, अगर जब आप सुनते हो तो आपके अंदर अगर ऐसी सोच हो तो నాకు దేవుని రాజ్యంలో స్థానం లేదంటున్నారా అనుకుంటారు. तो मन ही मन सोचेंगे क्या मेरे को परमेश्वर के राज्य में प्रवेश करने की जगह नहीं है क्या, आकर के सोचते हैं। నువ్వు అనుకుంటే పోయిందా ఏంది, నాకు స్థానం ఉంది నాకు తెలుసు అనుకుంటారు. तुम्हारे बोलने से क्या होता है, मैं स्वर्ग राज्य में मेरे लिए बहुत बड़ी जगह है करके सोचते रहते हैं अंदर। క్షమించండి, ఈ వాక్యం నేను రాయలేదు.
तो क्षमा कीजिए, ये वचन जो है ये मैंने नहीं लिखा है। యేసయ్య ప్రభుల వారే స్వయముగా ఈ ఉపమానం తన నోటితో పలికాడు. तो यीशु मसीह ने स्वयं अपने आप ये जो दृष्टांत है अपने मुंह से सबको सुनाया है। అలాగే మనం చూసిన 18వ అధ్యాయం మత్తయిలోని మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పారు. तो ऐसे ही जो मत्ती सुसमाचार के 18 अध्याय में भी जो बताया गया है वो यीशु मसीह ने ही बोला है। కాబట్టి ఎవరిలో కూడా ఈ విధమైన ఆలోచనలు ఉండకూడదు. నేను గొప్ప మిగిలినోళ్ళు సరైనోళ్ళు కాదు అన్న ఆలోచన రాకూడదు. तो किसी के अंदर भी ऐसी सोच नहीं आनी चाहिए कि सबके सब खराब गलत लोग हैं और मैं ही महान हूँ, मैं ही सबसे बड़ा हूँ करके ये सोच नहीं आना चाहिए। అలా ఆలోచించిన ప్రతివాడు సందేహం లేకుండా పరలోక రాజ్యానికి దూరంగానే ఉన్నాడు. तो ऐसा सोचने वाला बिना हिचक के संदेह करते हिचकते हुए वो परमेश्वर के राज्य से बहुत दूर है। అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో కూడా మంచి మరి ఒక ఆత్మలో దీనత్వం గురించి సాత్వికం గురించి చెప్తున్నాడు. तो यीशु मसीह ने भी मत्ती सुसमाचार में अपनी आत्मा में दीन रहते हुए बताया है। ఆయన ఆత్మలో దీనులైన ఉంటే ధన్యులు అంటున్నాడు. जो मन के दीन है वो धन्य है करके बताया गया है। అలాగే సాత్వికులు ధన్యులు అంటున్నాడు మత్తయి 5వ అధ్యాయంలో. तो जो नम्र लोग हैं वो भी धन्य है करके बताया गया है 5वीं अध्याय में। కాబట్టి దీనులుగా ఉండటమే క్రైస్తవుని యొక్క లక్షణం. तो जो दीन बन के रहता है वो ही विश्वासी का लक्षण है। తనకు తాను తగ్గించుకుని ఉండటమే ఒక విశ్వాసి యొక్క లక్షణం. अपने आप को कम करना ही वो विश्वासी के लक्षण है। ఎవరు ఎంతగా తగ్గించుకుంటున్నారో అంత దగ్గరగా దేవుని రాజ్యానికి ఉన్నారు. जो अपने आप को जितना कम करता है वो परमेश्वर के राज्य के बहुत करीब है। అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు तो इसलिए यीशु मसीह అక్కడ పరలోకమును విడిచిపెట్టి మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. स्वर्ग राज्य को छोड़कर इस मनुष्यों के बीच में आया। ఎంతగా శూన్యముగా చేసుకున్నాడంట తనకు తాను. अपने आप को पूरा शून्य कर दिया उन्होंने। అంతగా చేసుకుని ఇక్కడ ఈ మనుషులకి పరిచారకుడిని అంటున్నాడు. तो इतना करके वो इन लोगों के बीच में कहता है कि मैं परिचय करने आया हूँ। అంటే ఈ శిష్యులకి, ఈ మట్టి మనుషులకి, ఈ బుద్ధిహీనులకి, ఈ శాశ్వత జీవం లేని వారికి వీళ్ళ కోసం నేను పరిచారకుడిని అంటున్నాడు. तो ये जो लोगों के बीच में जो यीशु मसीह आया है वो उनसे कहता है जो लोग मिट्टी के बने हुए हैं, जो इस दुनिया में कभी नहीं रह पाएंगे, न हमेशा के लिए जीवित नहीं रह पाएंगे, उन लोगों से कहता है कि मैं तुम्हारे लिए परिचय करने आया हूँ। దేవుని స్వరూపము ఏ దైవత్వం కలిగిన ఆయన, దేవుడే స్వయముగా వాక్యమైన దేవుడైన యేసయ్య తనకు తాను తగ్గించుకొని నేను పరిచర్య చేయడానికి వచ్చానని చెప్తున్నాడు. जो स्वर्ग राज्य का पुत्र है, जो अपने आप को दीन करके, जो परमेश्वर का पुत्र वो यीशु मसीह अपने आप को दीन करके वो मनुष्य के बीच में आके परिचय कर रहा हूँ करके बोलता है। కాబట్టి గర్వం ఉన్నప్పుడు మనం దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నామన్న మాటను జ్ఞాపకం చేసుకోండి. तो अपने अंदर जो घमंड है उस घमंड से आप लोग परमेश्वर के राज्य से बहुत दूर है करके इस बात को याद रखिएगा। గర్వం అంటే ఎదుటి ప్రతి వాడిని చిన్న చూపు చూడటమే గర్వం. तो घमंड करना मतलब सामने वाले को बहुत छोटी नजर से देखना ही घमंड है। అయితే దేవుడు ఎవరితో నివసిస్తానని వాగ్దానం చేస్తున్నాడు? तो परमेश्वर किसके साथ निवास करता है बताया गया है। యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో यशायाह का 57 अध्याय में 15వ వచనంలో అంటాడు, 15 वचन में कहता है, ఆయన దీనుల యొద్ద మాత్రమే నివసిస్తాడట. 57 का 15 15వ అధ్యాయము. क्योंकि जो महान और उत्तम और सदैव स्थिर रहता और जिसका नाम पवित्र है वह यो कहता है, मैं ऊंचे पर और पवित्र स्थान में निवास करता हूँ और उसके संग भी रहता हूँ जो खेदित और नम्र है, कि नम्र लोगों के हृदय और खेदित लोगों के मन को हर्षित करूं। వినయము గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన నివసిస్తూ ఉంటాడట. तो ये बोलते हैं जो खेदित है, जो नम्र है, उनके बीच में मैं निवास करता हूँ करके बोलता है। ఎందుకు వాళ్ళ మధ్య నివసిస్తాడు? क्यों उनके बीच में निवास करते हैं? వాళ్ళని ఇంకా ఉజ్జీవింప చేయటానికి, और उनको बहुत ही और उद्धार, उनको और उल्लास देने के लिए, అలాగే వాళ్ళ ప్రాణమును ఇంకా ఉజ్జీవింప చేయటానికి, उनके प्राण को और उल्लास करने के लिए। అందుకు దేవుడు దీనులైన వారితో తోడుగా ఉంటాడట. तो इसलिए जो परमेश्वर है दीन लोगों के साथ रहता है। కాబట్టి అంటున్నాడు ఎవరు కూడా నేను గొప్ప అనే తలంపు ఉండకూడదు. तो कोई कहता है यीशु मसीह की किसी के अंदर भी ये नहीं होना चाहिए कि मैं महान हूँ, मैं बड़ा हूँ। ఇప్పుడు మనకున్న శరీరములోని ప్రతి అవయవము నేను గొప్ప అని ఏ ఒక్క అవయవం అనుకున్నా గానీ మన పూర శరీరానికి నష్టమే కదా. तो हमारे शरीर के कोई भी अंग अगर ऐसा कोई एक कहे कि मैं महान हूँ तो ये हमारे लिए तो बहुत नष्ट हो जाएगा ना।
చూడండి మనకి ఏదైనా చిన్న బాధ ఏదో ఒక భాగానికి వచ్చిందనుకోండి, तो हमारे शरीर में कहीं ना कहीं कुछ भी एक जगह भी दिक्कत आ गई, तो मुश्किल आ गई, మనకప్పుడు ఎంతగా అనిపిస్తుందంటే, तो हमें कैसे लगता है कि ఈ చెయ్యి నొప్పి కాకుండా ఇంకొక చోట ఎక్కడదన్నైతే ఓర్చుకునేదాన్ని అనిపిస్తది. ये हाथ का दर्द नहीं होता और कहीं और दर्द आता तो मैं सहन कर लेती। ఈ చెవి నొప్పి కాకుండా ఇంకొకటి ఏదన్నా అయితే ఓర్చుకునేదాన్ని ये అనిపిస్తది. कान के दर्द के अलावा दूसरी कोई और दर्द जहाँ दूसरी जगह दर्द आता तो मैं सहन कर लेती। లేకపోతే ఇంక ఏదైనా ఈ గొంతు నొప్పి కాకుండా ఇంకేదన్నా ఉంటే బాగుండు అనిపించింది. ये గले के दर्द के अलावा कुछ और होता तो अच्छा रहता। అంటే ఏదొచ్చినా గాని మన శరీరం మొత్తంలో ఈ బాధ కాకుండా ఇంకొకటి అయితే బాగుండు అంటే ప్రతీది కూడా అంత అత్యవసరమైనదే మన శరీరానికి. तो हम शरीर में जो भी एक जगह आती है तो दूसरी जगह आए तो अच्छा है करके सोचते हैं, मगर हर जगह कहीं पे भी दर्द आए हमें दर्द महसूस होता है, इसलिए हर एक चीज हमारे लिए बहुत मुख्य है। ఎప్పటి వరకు మనకు ఆ భాగానికి ఏదైనా ఒక భాగానికి ఇబ్బంది రాదో దాని ప్రాధాన్యత మనకు తెలియదు. जब तक हमारे अंदर हमें एक चीज में कोई तकलीफ ना है, वो उसके लिए हम वो कितना महत्वपूर्ण है हमारे लिए वो हम पता नहीं कर पाते हैं, అర్థం కాదు మనకి. हमें पता नहीं चलता है। నిజంగా ఈ గొంతు నొప్పి అనుకోండి ఎన్నిసార్లు రోజు మొత్తంలో గుటకేస్తాం మనకు తెలియదు. నొప్పి ఎప్పుడు మాత్రం ఎందుకు గుటకేయాల్సి వస్తుందో పొద్దాక అనిపిస్తుంది. तो हम लोग जब गले में दर्द आता है, जब हम कुछ निगलते हैं तो हमें पता चलता है कि कितना दर्द सहन हो रहा है, मगर हम हर रोजमर्रा में कितनी बार निगलते रहते हैं, हमें तब कोई तकलीफ नहीं होती है, అందువల్ల మనకు అర్థం కాదు అసలుకి. तो इसलिए हमें पता नहीं चलता है। కాబట్టి శరీరంలోని ప్రతి అవయవము ఎంతగా అవసరమో ఈ శరీరానికి, तो हमारे शरीर में हर एक चीज हमारे लिए कितना महत्वपूर्ण है, సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ అదే అంతే విధంగా అంతే అవసరం. तो कलीसिया में भी हर एक लोग बहुत ही महत्वपूर्ण है। అందులో ఎవరైనా పొగరబోతులు ఉండటం కూడా అవసరమే. तो इसमें बहुत ज्यादा ईगो गर्व करने वाले लोग भी बहुत जरूरी है कलीसिया के लिए। అయితే నాలో గర్వం ఉండటంలో తప్పులేదుగా అనుకుంటారేమో. तो आपके अंदर जो गर्व करते हैं अपने आप को लेके, ये मत सोचिएगा कि मेरा गर्व करना गलत नहीं है। నువ్వు ఇతరుల చేత పరీక్షించబడటం నీకు ఆశీర్వాదకరము. तो सामने से आपको अगर परीक्षा आती है तो वो आपके लिए बहुत जरूरी है, ఆశీర్వాదకరము. वो आपके लिए आशीर्वाद है। నీ ద్వారా ఎవరన్నా పరీక్షించబడుతుంటే అది నీకు ఇబ్బంది కలిగిస్తుంది. तो आपके द्वारा अगर सामने वाले की परीक्षा ली जा रही है तो वो आपको ध्यान करना पड़ेगा। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ఎక్కాల్సిందే. तो यीशु मसीह को तो क्रूस चढ़ना ही है। మరి ఈ యొక్క యూదా గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారు? तो यहूदा के लिए यीशु मसीह ने क्या कहा? పుట్టకుండా ఉంటే బాగుండు అన్నాడు. ये यहूदा पैदा नहीं होता तो अच्छा होता। కాబట్టి ఎవరైనా అలాగా సంఘంలో ఏదైనా ఇబ్బంది కలిగించే మనుషులు ఉన్నారు మన విశ్వాసుల యొక్క పరిసరాల్లో. तो कलीसिया में अगर कोई भी ऐसा इंसान हो जो हमें तकलीफ देता हो, అంటే వాళ్ళ ప్రవర్తన గాని వాళ్ళ మాటలు గాని కొంచెం ఆయాసకరంగా అనిపించినాయి అనుకో, मतलब उनके व्यवहार से उनकी बातों से हमें थोड़ी चुभती हो हमारे मन में, అది నీకు నిజంగా ఆశీర్వాదకరం. तो सच में वो आपके लिए आशीर्वाद का विषय है। నువ్వు ఓర్చుకుంటే నువ్వు గొప్పవాడు. अगर आप सहन करोगे तो आप महान और बड़े हो। నువ్వు దీనత కలిగి ఉంటే నువ్వు గొప్పవాడివి. अगर आप दीन बन के रहो तो आप बड़े हो। నువ్వు వినయం ఇంకా వినయం కలిగి ఉంటే నీ ప్రాణాన్ని దేవుడు ఉజ్జీవింపజేస్తానంట. तो बहुत ही नम्र रहेंगे तो आपके प्राण को उल्लास देगा। ఇప్పుడు చదువుకున్న యెషయా 57 మనం చదివాం 15 వచనంలో. तो अभी हमने यशायाह के 57 के 15 में पढ़ा है। నువ్వు ఇంకా వినయం కలిగి ఉంటే దేవుడు నీ ప్రాణాన్ని ఉల్లసింపజేస్తాను ఉజ్జీవింపజేస్తానంటున్నాడు. तो परमेश्वर कहता है अगर अपने आप को बहुत नम्र करोगे तो आपके मन को और उल्लास करेगा और अच्छा खुशी देगा आपको। కాబట్టి అలాంటి సంఘం అన్నాక అన్ని రకాల మనుషులు ఉంటారు. तो कलीसिया है तो मतलब हर तरह के लोग होते हैं। కాబట్టి వాళ్ళకంటే నేను గొప్పవాడిని అన్న తలంపు ఎవ్వరికీ రాకూడదు. तो किसी के अंदर भी ये नहीं आना चाहिए तो उससे बड़ा महान मैं ही हूँ करके ऐसे सोच नहीं आनी మనం चाहिए। పాద పరిచర్య చేసుకుంటాం. దానిలో ఒకసారి మనందరికి తెలిసిన तो విషయం. हम महीने में एक बार पैर धोते हैं, अब नहीं। सबकी को पता है। నేను ఎవరికి పాదాలు కడిగినా కానీ मैं किसी का भी पैर धोती हूँ तो ఆ వాళ్ళలో ఉన్న ఒక మంచి లక్షణం నాకు చాలా ఇష్టమైన లక్షణం ఉంటది. ప్రతి ఒక్క మనుషులు సంఘానికి వచ్చే ప్రతి ఒక్క మనిషిని గురించి. तो मैं किसी का भी पैर धोती हूँ तो मैं मुझे कलीसिया में हर एक का मुझे एक एक लक्षण बहुत अच्छा लगता అంటే है। వాళ్ళలో ఉన్న మంచి మంచి లక్షణం నాలో నేర్చుకోవాలి అన్నంత తలంపు కలిగే మంచి లక్షణం ఉంటది. तो ऐसे जो एक एक के अंदर एक एक अच्छे लक्षण होते हैं, वो लक्षण सोच के मुझे लगता है कि मेरे अंदर भी ऐसे लक्षण होने चाहिए करके मैं सोचती रहती हूँ। వాళ్ళ కాళ్ళు గడుగుతున్నప్పుడు ప్రభా వారిలో ఉన్న మంచి లక్షణాలు నేర్చుకునే శక్తిని నాకు దయచేయని కాళ్ళు గడుగుతాను. जब मैं उनका पैर धोती हूँ तो मैं यही प्रार्थना करती हूँ कि इनके अंदर जो अच्छे लक्षण है वो मुझे भी सिखा दीजिए परमेश्वर, मेरे अंदर भी आने चाहिए करके मैं ఆ प्रार्थना లక్షణాన్ని करती हूँ। ఎత్తి ప్రార్థన చేస్తాను उस మనసులో. लक्षण को देख के मैं प्रार्थना करती हूँ। అలాగే నాయనా
వారి విషయంలో నాకేదన్నా ఆయాసకరం ఉంటే ఓర్చుకునే మనసును దయచేయి నాకని तो ప్రార్థన చేస్తా. उसके लिए उसके बारे में अगर मेरे अंदर कोई దుఃఖిత వాళ్ళు. दुखित वाली बात है तो उस विषय में मुझे उनको माफ करने का लक्षण दीजिए करके मैं बोलती हूँ। కాబట్టే నేను వాళ్ళని ప్రేమించగలుగుతున్నాను. तो तभी मैं उनको प्यार कर पा रही हूँ, లేకపోతే ప్రేమించలేము. नहीं तो मैं प्यार नहीं कर पाऊंगी। కాబట్టి దీనత కలిగి మనం ఉంటే మన దగ్గరికి దేవుడు వస్తాడంటే ఈ వాక్యం మనలో పనిచేస్తుంది. అది దేవుడు రావటం అంటే. तो अगर दीन बन के रहोगे तो आपके अंदर वचन काम करेगा। वचन काम करना मतलब परमेश्वर आपके पास है और आपके अंदर है करके पता चलता ఎందుకు है, వాక్యమే దేవుడు కదా. क्योंकि वचन ही परमेश्वर है ना। ఆ వాక్యం మనల్ని ఇంకా లోబడలాగా నేర్పుతుంది. तो वही वचन हमें और दीन बना के रखता है ఇంకా మన దేవుని రాజ్యానికి సమీపంగా వెళ్ళేలాగా చేస్తుంది. और परमेश्वर के राज्य में बहुत पास कर देता है ये वचन। మనకు దేవుని రాజ్యంలో నివసింప చేసే విధంగా వాక్యం तो పనిచేస్తుంది. हमें परमेश्वर के राज्य में निवास करने की तरह बना देता है ये वचन। కాబట్టి మనం ఇంకా చేయవలసిన కర్తవ్యం ఇంకొక మాట కూడా ఉందో చూడండి. యెషయా గ్రంథము तो एक और देखिए, एक और बात जो है हमें सीखना है यशायाह में 66వ అధ్యాయము 66 में। 2వ వచనములో సగము నుండి మనం చూస్తే గనుక तो दूसरे वचन के बीच में से देखेंगे तो ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. परंतु मैं उसी की ओर दृष्टि करूंगा जो दीन और खेदित मन का हो और मेरा वचन सुनकर थरथराता हो। ఎవరి మీద దేవుని దృష్టి నిలిచి ఉంటుంది? तो किसके ऊपर परमेश्वर की दृष्टि बनी रहती है? గర్వం ఉండి ఇతరుల తప్పు చూస్తూ ఉంటేనేమో అసలు దేవుని రాజ్యానికి దూరంగా ఉంటాం. దేవుని రాజ్యానికి వెళ్ళము. तो घमंड रहता है तो बिल्कुल परमेश्वर की दृष्टि से दूर रहेंगे और परमेश्वर के राज्य में तो पहुंच ही नहीं पाएंगे। వీళ్ళందరూ తప్పు, నేను ఒక్కడే రైట్ అనుకున్నవాడు దేవుని రాజ్యానికి దూరంగా ఉంటాడు. ये सब गलत है और मैं बहुत ही सही हूँ करके सोचने वाला परमेश्वर के राज्य से तो दूर ही रहता है। కానీ దీనత కలిగి ఉన్న వారిలో जो दीन बन के रहता है, వాళ్ళు దేవుడు ఏమన్నాడు? ఇందాక నీతో నివసిస్తాను అన్నాడు. तो यहाँ पे परमेश्वर ने क्या किया कि मैं निवास करूंगा, నీతో పాటు ఉంటానంటున్నాడు. मतलब आपके साथ रहूंगा। అయితే ఇక్కడ దీన హృదయం కలిగి ఆయన మాట విని వణుకుతూ ఉంటే, जो दीन बनकर खेदित मन होकर वो जो सुनता है और थरथराता है। అంటే విని వనకటం అంటే ఏంటి? सुनकर थरथराना मतलब क्या है? దానిని అమలుపరచటం. मतलब उसका पालन करना। అంటే దేవుడు ఈ స్వభావం కలిగిన వాడా? అయ్యో ఆ స్వభావం లేకపోతే నా పరిస్థితి ఏమైపోతుంది? मतलब परमेश्वर ऐसा स्वभाव क्या है? अगर मेरे अंदर ऐसा स्वभाव नहीं होगा तो क्या होगा मेरे साथ? ఆ భయం రావాలి. वो डर आना चाहिए। కాబట్టి దేవుని గురించి విన్నప్పుడు మనకు ఆ భయం రావాలి. तो परमेश्वर के बारे में जब हम सुनते हैं तो वो डर हमारे को आना चाहिए। నా మాట విని ఎవడైతే వణుకుచుంటాడో వానిని నేను దృష్టి ఉంచుతాను అంటున్నాడు. जो मेरी बात सुनकर थरथराता है मैं उसके ऊपर दृष्टि बनाए रखता అంటే हूँ, कहता ఎవరైతే है। దేవుని మాటని విని లోబడాలి, ఆ భయపడి ఆ తప్పును ఒప్పుకోవాలి, లోబడాలన్న ఆలోచన ఎవరిలో ఉంటుందో, जिसके अंदर ऐसी सोच होती है कि मेरे को परमेश्वर की बातों पर अधीन बनकर उसके झुक जाना चाहिए, उसके अधीन हो जाना चाहिए, सोचता है, అలాంటి వారి మీద దేవుని దృష్టి నిలిచే ఉంటుందట. तो ऐसे लोगों के ऊपर परमेश्वर की दृष्टि हमेशा बनी रहती है। మనం సహజంగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ సర్వ్ చేస్తున్న వాళ్ళతోనో లేక మీటింగ్ అరేంజ్ చేస్తున్న వాళ్ళతో ఏమంటాం? तो हम कहीं भी प्रेयर मीटिंग में जाते हैं, जो हमें सर्व करते हैं, वो सारा जो अरेंजमेंट करते हैं, उनको हम क्या कहते हैं? కొంచెం మా మీద కూడా దృష్టి పెట్టండి అయ్యో అంటాం. थोड़ा हमारे ऊपर भी दृष्टि कीजिए करके बोलते అంటే వాళ్ళు हैं। దృష్టి పెడితే సరే ఇవి అన్ని మనకు అన్ని లభ్యమవుతాయి అని. अगर वो हमारी तरफ देखेंगे, हमारी तरफ ध्यान देंगे तो हमें सारी अच्छी अच्छी चीजें मिलेंगी करके। ఇప్పుడు దేవుడు మన పైన దృష్టి నిలపడం అంటే మనకి ఏది తక్కువ లేకుండా చేస్తాడు. अगर परमेश्वर की दृष्टि हमारे पर बनी रहेगी तो हमारे लिए कोई कमी घटी नहीं होगी। కానీ అలాంటి ఆశీర్వాదం మనకు కలగాలంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటి? तो ऐसा आशीर्वाद हमारे लिए बना रहना तो हमें क्या करना चाहिए? మనం దీనులుగా ఉండాలి. तो हमें अपने आप को दीन बनाना है। అందరికంటే నేను తక్కువ అన్న స్వభావం మనకు ఉండాలా. तो सबसे मैं बहुत कम हूँ, छोटा हूँ करके ऐसा स्वभाव में अपने अंदर आना चाहिए। అలాగే సామెతల గ్రంథం 3:34 కూడా చూస్తే तो ऐसा नीति वचन 3 और 34 में देखेंगे तो ఎవరైతే దీవునులుగా ఉంటారో వాళ్ళకే దయ చూపుతాడంట దేవుడు. 3 और 34 में कहता है, ठट्टा करने वालों से वह निश्चय ठट्टा करता है और दीनों पर अनुग्रह करता है। అంటే దీనులుగా ఉన్న వారి పట్లే దయ చూపుతాడు గాని వాళ్ళట వీళ్ళిట్ట నేను మాత్రం కరెక్ట్ అన్న వాళ్ళ మీద దేవుని దయ ఉండనే ఉండదు. जो दीन बन के रहता है उसके ऊपर परमेश्वर अनुग्रह करता है। जो कहता है कि वो ऐसा है वैसा है, उसके ऊपर परमेश्वर कभी दृष्टि नहीं रखता है। అలాగే ఇంకా లూకాసు వార్తలో యేసయ్య ప్రభుల వారు ఒక మంచి మాట చెప్తున్నాడు तो చూడండి. ऐसे ही लूकास सुसमाचार में यीशु मसीह बहुत ही अच्छी बात कहते हैं। 9వ అధ్యాయము 9वां अध्याय 23వ వచనంలో చూస్తే 23 में देखेंगे तो అక్కడ ఏమంటున్నాడు చూడండి. यहाँ पे क्या कहता है देखिए, ఆయన
అందరితో ఇట్లనను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని అంటున్నాడు. उसने सबसे कहा, यदि कोई मेरे पीछे आना चाहे तो अपने आपे से इनकार करे। ఆ తన్ను తాను ఉపేక్షించుకోవటం అంటే और अपने आपे को इनकार करे अपने आप मतलब को अपने आप को इनकार करे मतलब అంటే మనం ఇతరుల్ని ఉపేక్షిస్తూ ఉంటాం, పట్టించుకోం, ఇతరుల మీద ధ్యానం పెట్టం, ఇతరులను లెక్క చెయ్యం. हम सामने वाले को ध्यान नहीं करते, हम उसकी इज्जत नहीं करते हैं। కానీ ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుంది? तो यहाँ पे वचन क्या कहता है? నీకు నువ్వు ఉపేక్షించుకో. तू अपने आप को इनकार कर। అంటే అంటే నేను అనే దాన్ని వదిలేసుకో. तो अपने आप को मैं करके जो है उस चीज को छोड़ दे। అంటే దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు, దేవుని రాజ్యానికి పోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన త్యాగం ఒకటి ఉంది. जो परमेश्वर के राज्य को पा चाहता है, जो परमेश्वर को चाहता, उसके अंदर पहली एक सोच होनी चाहिए, త్యాగం. त्याग करना। ధనాన్ని త్యాగం చేస్తాం, अपने धन को त्याग करना, శరీరాన్ని కూడా త్యాగం చేస్తాం. अपने शरीर को भी त्याग करना। అంటే శ్రమదానం చేస్తాం, నిద్రలు కాసేని ఏదైనా సరే. कुछ भी हो, जैसे नींद की कमी हो, कुछ भी हो, परमेश्वर के लिए त्याग कर देते हैं। ధనాన్ని, సమయాన్ని, శరీరాన్ని త్యాగం చేస్తాం. मतलब धन को, समय को और अपने शरीर को हम त्याग कर देते हैं। స్వార్థాన్ని త్యాగం చేయాలి. जो स्वार्थ है उसको भी त्याग करना चाहिए। గర్వాన్ని త్యాగం చేయాలి. घमंड को त्याग करना चाहिए। ఇది దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటిసారిగా నేను అన్న ఆ ఆలోచన ఉంది, అదే స్వార్థం. దాన్ని త్యాగం చేసి దాన్ని విడిచిపెట్టుకోవాలి. सबसे पहली जो सोच है, परमेश्वर के राज्य में अगर हमें प्रवेश करना है तो जो मेरे अंदर का जो मैं करके जो स्वभाव है उसको छोड़ देना चाहिए। అలా విడిచిపెట్టినప్పుడే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. तभी जब हम ये छोड़ देंगे तो तभी हम परमेश्वर के राज्य में प्रवेश कर पाएंगे। అందుకే అన్ని స్వార్థల్లో కూడా సుమారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే మాట చెప్తున్నాడు. तो यीशु मसीह ज्यादातर सारे सुसमाचारों में यही बात बताते हैं। నన్ను వెంబడించేవాడు అంటే యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు అన్న ప్రతివాడు, हर कोई भी अगर हो जो यीशु मसीह के जो पीछे चलता है, जो मेरे पीछे चलता है, ఆయన్ని యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారు, तो यीशु मसीह ही उद्धार करता है करके स्वीकार जो करता है, వాళ్ళందరూ కూడా తమకు తాము తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాల్సిందే. तो वो सब जो है अपने आप को कम करना है, अपने आप को इनकार करना ही है। అలా కాకపోతే దేవుని రాజ్యాన్ని పొందుకోలేము. ऐसा नहीं है तो वो परमेश्वर के राज्य को नहीं पा पाएंगे। యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత స్పష్టంగా దేవుని రాజ్యానికి ఈ కారణాల చేత పోరు అని చెప్తున్నాడు. यीशु मसीह स्पष्ट रूप से बताते हैं कि अगर आपके अंदर ऐसी चीज है, ऐसा व्यवहार है, तो आप नहीं जा पाएंगे स्वर्ग राज्य में करके बताते हैं। ఇంకా చెప్పాలంటే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్తానికి ప్రాణము కూడా అర్పించాడు యేసయ్య. तो और भी बताया, तो यीशु मसीह हम सबको स्वर्ग राज्य में पहुंचाना चाहते थे, इसलिए उन्होंने हमारे लिए क्रूस पर जान दिया। అయితే ఆయన రక్తం మనలో ప్రతి పాపం నుండి విడుదల కలుగు చేస్తుంది. तो उनका जो लहू है हमारे हर एक पाप से हमें छुटकारा देती है। అయితే ఆయనే స్వయంగా ఏం చెప్తున్నాడు? तो वही यीशु मसीह ही स्वयं रूप से क्या कहते हैं? ఓయ్ నా పట్ల మీరు ఉంచిన నమ్మిక అంతా కూడా కరెక్టే. तो आप मेरे विषय में जो विश्वास करते हैं ये सब तो सही है। అయితే ఎప్పటి వరకు నువ్వు తగ్గించుకోవు, जब तक आप अपने आप को कम नहीं करेंगे, ఎప్పటి వరకు స్వార్థాన్ని, నేను అనే లక్షణాన్ని త్యాగం చేయవు, जब तक आप अपने अंदर से स्वार्थ और मेरा मैं करके जो स्वभाव है उसको नहीं छोड़ देंगे। నా వల్ల కావట్లేదంటారు చాలా మంది. कुछ लोग कहते हैं मेरे से नहीं हो पा रहा है। నిజమే, వాక్యం ఎలా ఉందో కానీ నా వల్ల కావట్లా. सच है, वचन जो है कहता है मगर नहीं हो पाता है। ఎందుకు దేవుని రాజ్యం ఉంది, నరకం ఉందనే నమ్మిక కరెక్ట్ గా ఉంటే ఎందుకు వల్ల కాదు? जब ये विश्वास है कि स्वर्ग राज्य है और नरक भी है करके जब विश्वास है तो आपसे क्यों नहीं हो पाता है? ఆ నరకం నుండి తప్పించడానికి యేసయ్య ప్రాణం ఇచ్చాడు అనే పరిపూర్ణమైన నమ్మకం ఉంటే ఎందుకు నీ వల్ల కాదు? उस नरक से बचाने के लिए यीशु मसीह ने हमारे लिए प्राण दिया, तो ये जो विश्वास है तो क्यों अपने आप को नहीं बदल पाते हो? నా వల్ల కాదు అనే మాట ఎక్కడి నుండి मेरे से వస్తుంది? नहीं हो पाता करके ऐसा मन क्यों आता है आपके अंदर से? ఎవరైతే వాటి మీద, దేవుని రాజ్యం మీద పరిపూర్ణమైన నమ్మకం లేదో వాళ్లే నా వల్ల కావటం లేదనే సాకు చెప్తారు. कोई भी हो जिसको विश्वास नहीं है कि स्वर्ग का राज्य नहीं है करके, तभी उसको कहता है कि स्वर्गराज है करके विश्वास नहीं है, स्वर्ग राज्य है करके विश्वास नहीं है, तो वो तभी कह पाता है कि मुझसे नहीं हो पा रहा है। ఎందుకంటే నిజంగా నమ్మితే, अगर सच में विश्वास करोगे तो ఇక్కడ మనుషులు నన్ను ఏమనుకుంటే ఏమి, तो यहाँ पे इंसान अगर मुझे कुछ भी सोचे तो क्या है? ఎవరన్నా నా మీదకి ఒంటి కాలు మీద వస్తే ఏందంట, अगर कोई भी मेरे पर एक पैर से कोई आ रहा हो तो क्या हुआ? ఎవరైనా నన్ను ఏమన్నా అంటే ఏం పోయిందంట. अगर कोई मुझे कुछ कहता है तो क्या हुआ? ఇవన్నీ కూడా నేను బ్రతుకున్నంత వరకేగా. ये सब भी तभी होगा जब तक मैं जिंदा रहूंगा, तभी तक।
ఒకరోజు నేను ఈ లోకాన్ని విడవటమో యేసయ్య రావటమో తథ్యమే కదా. तो कभी ना कभी मैं इस जिंदगी को छोड़ के चले जाऊंगा और यीशु मसीह स्वर्ग राज्य से लेने के लिए तो आएंगे। కదా ఖచ్చితంగా నేను దేవుని రాజ్యంలో యుగాను యుగాలు ఉంటానే. तो मैं सच में कभी ना कभी स्वर्ग राज्य में हमेशा के लिए। हमेशा के लिए रहूंगा परमेश्वर के साथ। ఆ యొక్క ఆలోచనతో ఈ లోకములోని ఈ ఇబ్బందులు ఈ విషయాల్ని పట్టించుకోం మనం. तो वो सोच रखते हुए स्वर्ग राज्य में प्रवेश करने का सोच रखते हुए तो हम ये सब चीजों को हमें नहीं सोचना चाहिए। రావంతే. नहीं आता है। ఇప్పుడు దైవదాసులు సంఘాన్ని స్థాపించి మరి సంఘాలను నడుపుతూ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి కోసం ప్రాణం పెడుతున్నారు, వాళ్ళే ధిక్కరిస్తున్నారు. ఎందుకు సహిస్తున్నారు? तो ये जो परमेश्वर का दास है, पासवान है, जब इस कलीसिया को खड़ा करते हैं तो सब बहुत से लोग बहुत कुछ बोलते हैं, उनको सहन करते हैं, उनके लिए बहुत प्यार उभारते हैं, तब भी लोग क्यों नहीं समझते हैं। వాళ్ళ కోసం సమస్తాన్ని త్యాగం చేస్తారు. उनके लिए समस्त चीजें त्याग कर देते हैं। అయినప్పటికీ అక్కడి నుండి మంచి ఫలం రాదు, ఏదో చెడ్డ ఫలమే వస్తుంది. तो कहीं ना कहीं से अच्छा फल नहीं आता है, गंदा फल ही आता है। అయినా గాని వాళ్ళు ఇంకా సేవను కొనసాగిస్తున్నారు అంటే तब भी परमेश्वर का दास अगर अपनी सेवा को आगे बढ़ा रहा है तो ఏ లక్ష్యంతో? किस लक्ष्य से? ఇదిగో నేను అక్కడికి వెళ్ళాలి. मुझे स्वर्ग राज्य पहुंचना है। లేకపోతే ముందు వాళ్ళు ధిక్కరించినప్పుడు పోయి వెనకొచ్చేవాడు కూడా ధిక్కరిస్తాడు కాబట్టి ఎందుకు తలకాని పక్కన పడే సేవ అనుకుంటే అయిపోయా. नहीं तो अगर ये सोच हो तो अरे पहले वाले ने भी ऐसे तंग किया, मुझे बहुत परेशान किया, बाद में आने वाला भी तंग करेगा करके कलीसिया को छोड़ देगा तो बस हो गया, सारा काम खत्म। కానీ ఆ తప్పు ఎందుకు చేయలేకపోతున్నారు? क्यों ऐसा गलती नहीं कर पा रहे हैं? పరలోక రాజ్యం ఉన్నదన్న పరిపూర్ణమైన నిశ్చయత ఉంది. स्वर्ग राज्य है करके उनको पूरी तरह से विश्वास है। తో అలాగే నా కోసం యేసయ్య ప్రభుల వారు ప్రాణం అర్పించాడు, ఆయన కార్చిన రక్తం చేత నా పాపాలు క్షమించబడ్డాయన్న ఆ నమ్మకం ఉండి ऐसा विश्वास है कि यीशु मसीह स्वर्ग राज्य से मेरे लिए इस धरती पे आया और उसने मेरे लिए खून बहाया, मेरे पापों से छुटकारे के लिए खून बहाया करके ये विश्वास है उन्हें। ఆ విశ్వాసముతోనే ఎన్ని సమస్యలు వచ్చినా నన్ను గాదులను దులిపేసుకుని వెళ్ళిపోతా ఉంటారు దైవదాసులు. जो दास है, कितने भी समस्या है, ये समस्या मेरे लिए नहीं है करके अपने आप को धूल की तरह छाड़ के आगे बढ़ने लग जाते हैं। కాబట్టి మనం గమనించాలా, దైవదాసుల్ని కూడా గమనించాలా. तो हमें भी जो दास है और प्रभु के जो दास है उनको भी ध्यान देना चाहिए। అంటే ధ్యానం పెట్టడం అంటే ఆయన ఏదో సత్కరించండి, సన్మానించండి, మంచి మంచి వండి పెట్టండి అని కాదు. ध्यान करना मतलब उनको सम्मान कीजिए, उनको अच्छे अच्छे खाना पका के दीजिए करके नहीं है। ఆయన ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా గ్రహించమని హెబ్రీ పత్రికలో చెప్తున్నాడు. जो उनका चाल चलन है, उनका बोल चाल है, उन्हें बहुत ही अच्छे से देख के सीखिए करके बोलता है वचन में। ఎందుకు ఇంత ప్రయాస పడుతున్నారు? దేవుని రాజ్యం ఉన్నదని నమ్మి కదా అన్న ఆలోచన ఇంగిత జ్ఞానం కావాలా. तो ये क्यों इतना प्रयास कर रहे हैं, स्वर्ग का राज्य सच में है ना करके इतनी छोटी सी सोच उनके अंदर होनी चाहिए। కానీ ఈ దినాల్లో ఆ ఆలోచన లేకుండా పోతుంది. तो मगर इन दिनों में ऐसी सोच तो रह ही नहीं रही है। కాబట్టి మనకు మనం అణుచుకున్నప్పుడే మనకు మనం తగ్గించుకోగలుగుతాం. जब तक हम अपने आप को पूरी दबा तरह के से रखें। दबा के नहीं रखेंगे तो हम अपने आप को कम नहीं कर पाएंगे। అలాగే తగ్గించుకోవడం ద్వారా మనం దేవుని రాజ్యం ఆ తగ్గించుకోవాలన్న ఆ తలంపుకి మనం సమ్మతించాల. तो अपने आप को कम करना ही उसके साथ हमें सहभागी होना है। అంటే మనం తగ్గించుకోవాలి, तो कम तो करना है, దానికి మన మనసు కూడా సహకరించాలి, तो उसके लिए हमारे मन को भी साथ देना चाहिए हमें। సమ్మతించాలి, ఒప్పుకోవాలా. तो हमारे मन को भी साथ देना चाहिए और वो मानना चाहिए। చాలా మందిలో ఇది కనిపించదు. बहुत से लोगों में ये दिखाई नहीं देता है। తమకు తాము అణుచుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు. अपने आप को कम करना वो पसंद नहीं करते हैं। ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే एक छोटा सा उदाहरण बताते हैं। అనుకోండి మా ఇద్దరు గొడవ అవుతుంది, देखिए हम दोनों के बीच में लड़ाई हो रही हो, నేను బాగా పేటరేగిపోతున్నాను, मैं ये बहुत ज्यादा गुस्सा हो जा रही है। అణుచుకున్నది అనుకోండి, अगर मैंने अपने आप को कम कर दिया ఎవరు దేవుని దృష్టిలో యోగ్యులు? तो कौन परमेश्वर की दृष्टि में योग्य है? తను కూడా అనొచ్చు కదా. तो मैं भी अपने आप को बहुत सहन कर सकती हूँ ना, అనొచ్చు కదా. मैं भी बोल सकती हूँ ना। నేను గొడవాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళు గొడవాడచ్చు, వాళ్ళకి నోరుంది, తలంపు ఉంది, ఆలోచనలు ఉన్నాయి. तो जब ये लड़ाई करती हैं तो मुझे भी कम मतलब सोच सकती है, सामने वाला भी तो चिल्ला सकता है। అయితే అణుచుకోవాలా, तो अपने आप को बहुत कम करना चाहिए, తగ్గించుకోవాలా. बहुत कम करना चाहिए। కానీ ఆలోచన ఎక్కడొస్తుంది మనిషికి? तो सोच क्या आती है मनुष्य ఈ के अंदर? విశ్వాసులైన వారికి ఎక్కడొస్తుంది? विश्वासियों को कहाँ आती है? తనను చూసుకోకుండా अपने आप को ना देखते हुए నేను తగ్గించుకుంటే సరిపోయిద్ది అనుకోకుండా मैं अपने आप को कम करूं इतना सोचते हुए ही नहीं, నువ్వెందుకు తగ్గించుకోవు, ఇంతకాలం నుంచి వాక్యం వింటున్నావు అంటాం. सामने वाले को कहता है कि तू इतने सालों से वचन सुन रहा है, तू अपने आप को कम क्यों नहीं करता करके बोलता है, अपने आप को कम करे बिना।
సొంతంగా తగ్గించుకోరు, ఇతరులకు చూపిస్తూ ఉంటారు. अपने आप को कम नहीं करेंगे मगर सामने वाले को दिखाएंगे। కాబట్టి నిన్ను నువ్వు అణుచుకో ముందు. इसलिए अपने आप को पहले आप कम करो। ఎవ్వరు తగ్గించుకుంటే వాళ్ళే హెచ్చించబడతారని ఎన్నిసార్లు యేసయ్య చెప్పాడు. जो अपने आप को कम करेगा वो ही बड़ा कहलाया जाएगा करके बताया गया है वचन में। మనము అణుచుకోవాలి, తగ్గించుకోవాలన్న ఆ స్వభావానికి మనం సమ్మతించాలి, ఒప్పుకోవాలి. నా వల్ల కావట్లేదు అనకూడదు. तो हमें अपने आप को हमें झुकना चाहिए, हमें नम्र बनना चाहिए, कम होना चाहिए। तो वो कोई दूसरे से कोई लड़ाई झगड़ा नहीं होगा। మళ్ళీ ఇందులో ఇంకొక తెరకాసం పెడతాడు సాతానుడు. तो यहाँ पे जो शैतान है फिर एक और चीज लगा देता है। ఏమని? क्या करके? తగ్గించుకుంటే హెచ్చిస్తాడు కదా దేవుడు, కాబట్టి తగ్గించుకుని చూద్దాం. अगर कम करूंगा तो परमेश्वर मुझे बढ़ाएगा ना, ऊंचा इसलिए मैं करेगा। ऊंचा करेगा ना, मैं अपने आप को कम करके देखता हूँ। అంటే ఇదేంటి, అది హెచ్చిస్తాడే, దానికోసం తగ్గించుకుందాం అనుకుంటాం కానీ తగ్గించుకునే అనేది స్వాభావికంగా నాలో ఉండాలి అని తలంపు రావట్లా. अपने ऊंचा होना है वो चीज को ध्यान दे रहा है, मगर अपने आप को कम करना है करके नहीं करता है। అంటే తగ్గించుకోవాలన్న స్వభావం సహజ రూపంలో నాలో నివసించాలి. जो अपने आप को कम करना है सहज रूप से अपने अंदर वो काम करना है। అంతేగాని इतना ही नहीं, నేను తగ్గించుకుంటాను దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నేను తగ్గించుకుంటాను దేవుడు నన్ను హెచ్చిస్తాడు. मैं अपने आप को कम करूंगा परमेश्वर मुझे ऊंचा करेगा, मैं अपने आप को कम करूंगा परमेश्वर मुझे ऊंचा करेगा करके सोचता रहता है। ఒక మాట ఆలోచిద్దాం. एक बात सोचते हैं। ఇందాక మా ఇద్దరు గొడవ అయితే అని చెప్పాను కదా, अभी तक हमने सोचा हम दोनों की लड़ाई हो रही है करके बताया। నేను తగ్గించుకుంటే अगर मैं कम करूंगा तो మా అమ్మ చెంప దేవుడు బాల కొడతాడు. मेरी मम्मी का गाल परमेश्वर ही मारेगा गाल पे। ఎందుకంటే నువ్వు తగ్గించుకున్నాడు కాబట్టి నేను తగ్గించుకున్న దేవుడు నా పక్షాన వాళ్ళ చెంపలు బాల కొడతాడు. तो मैं अगर ये सोचूंगी कि अगर मैंने कम कर दिया तो मम्मी को परमेश्वर ही मारेगा करके ये सोच आती है, परमेश्वर ही मारेगा। కానీ అది రాకూడదు. तो ये सोच नहीं आनी चाहिए कि मम्मी को परमेश्वर मारे। అంటే ఎవరికైనా గానీ ఇద్దరి మధ్య భేదాలు ఉన్నప్పుడు तो कोई भी क्यों ना, अगर दो जने के बीच में मनमुटाव हो तो నేను తగ్గించుకోవటం వల్ల వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి తగ్గించుకుంటే మంచిది, దేవుని దృష్టిలో నేరస్తులు అవుతారన్న స్వభావంతో తగ్గించుకోకూడదు. तो कोई भी अगर ऐसा हो जिसके बीच में मनमुटाव हो तो अगर ये ना सोचे कि अगर मैं कम करूंगा तो उसको परमेश्वर बहुत दंड देगा, उसे मारेगा करके नहीं सोचना, ये बहुत गलत है। అప్పుడు నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించు అన్న వాక్యం ఏమైపోతుంది? आप अपने अपने समान दूसरे को प्यार करो करके वो वचन क्या होगा? అలాగే ఇతరులను క్షమించు, నువ్వు క్షమిస్తేనే నీ పాపాలు క్షమించబడతాయి అన్న దేవుని వాక్యం ఏమవుతుంది? तो ऐसे ही अगर आप क्षमा करोगे तो आपके पाप क्षमा किए जाएंगे, तो ऐसे ये वचन कहाँ जाएंगे सारे? కాబట్టి మనం వాక్యానుసారంగా నేను పరలోక రాజ్యం చేరుకోవాలంటే ప్రతిదీ ఓర్చుకోవాలి, క్షమించాలి, నేను దీనుండైపోవాలి అన్న తలంపే ముఖ్యంగా ఉండాలి. वचन के अनुसार हमें परमेश्वर के राज्य में पहुंचना है, तो जो भी सोच विचार है उन सब चीजों को हटा के हमें परमेश्वर के राज्य की तरफ अपनी दृष्टि बनाए रखनी है। ఒకవేళ ఏ మనిషి అన్నా లోకపరంగా గొప్ప వాళ్ళం కావాలన్న ఆలోచన వచ్చిందనుకో విశ్వాసుల్లో, तो कोई भी अगर विश्वासी हो इस दुनियादारी के विषय में अगर चाहते हो कि सबसे बड़ा महान होना है, ऊंचा होना है, मुझे अगर ये सोच आई तो ఒకవేళ లోక దృష్టిలో నువ్వు గొప్పవాడు కావచ్చేమో గాని तो ये दुनियादारी के विषय में आप महान हो सकते हैं, కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడు కాదు. मगर आप परमेश्वर की दृष्टि में महान नहीं होंगे। దేవుని దృష్టిలో గొప్పవాడు కావాలంటే నువ్వు తగ్గించుకోవాలి. अगर परमेश्वर की दृष्टि में आप महान बनना है तो अपने आप को कम करना है। ఎందుకు దేవుని దృష్టిలో శబాష్, నీ విశ్వాసం గొప్పది, నీ ప్రవర్తన గొప్పది, నీ ఓర్పు గొప్పది అన్నాడు అనుకో దేవుడు. अगर परमेश्वर ने कहा कि शाबाश बेटे, तो तेरा जो मन है बहुत अच्छा है, तू बहुत ही अच्छा कार्य कर रहा है, तेरा तूने अपने आप को कम किया करके बोलेगा, అప్పుడు దేవుని దృష్టి మన నుండి తొలగిపోదు. तो तब परमेश्वर की दृष्टि हमारी तरफ से नहीं हटेगी। ఆయన దయ మన మీద నిరంతరం నిలిచి ఉంటుంది. उनकी दया हमेशा हमारे पर बनी रहेगी। ఆయన మనతో నివసిస్తాడు. वो हमारे साथ निवास करेगा। ఒక నువ్వు నలిగిపోయి अगर आप पूरी तरह से टूट गए हों, లేక ఓడిపోయి ఉన్నావేమో, अगर हार गए हों, ఆయన నీతో నిన్ను బలపరుస్తాడట. तो वो आपको बल देगा, ఆయన నిన్ను ఉజ్జీవపరుస్తాడట. वो आपको उल्लास करेगा। కాబట్టి సహజంగా విశ్వాసుల మధ్య వచ్చే చిన్న అది పొరపాటు ఏంటంటే ఎవరు గొప్పవాళ్ళు, ఇతరులు ఎవరు నేనే అన్న ఆలోచనతో ఉంటారు. ఇది చాలా చెడ్డ విషయం. सहज रूप से विश्वासियों के अंदर ये मन होता है कि कोई महान है, कोई बड़ा नहीं है, मैं ही सबसे महान हूँ, मैं ही बहुत अच्छा हूँ करके ये सोच आना बहुत गलत है। కాబట్టి ఇలాంటి విషయాన్ని విశ్వాసులైన మనం పక్కన పెడదాం. तो हम जो विश्वासी हैं ऐसी सोच को हमें पर हटा देना चाहिए। అలాంటి ఆలోచన మనలో వచ్చింది అంటే దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నాం.
अगर ऐसी सोच हमारे अंदर आए तो इसका मतलब ये है कि हम परमेश्वर के राज्य से बहुत दूर हैं। మన దేవుని రాజ్యానికి వెళ్ళాలని వచ్చామా, దేవుని రాజ్యం నుండి త్రోసివేయబడాలని వచ్చామా? हम परमेश्वर के राज्य में प्रवेश करने के लिए आए हैं कि वहां से हटाने के लिए हटने के लिए आए हैं? మన దేవుని రాజ్యానికి వెళ్ళాలని వచ్చాం కదా. हम परमेश्वर के राज्य में प्रवेश करने के लिए आए हैं ना? ఎన్ని కలుగుతున్నా కానీ వీటన్నిటిని లక్ష్య పెట్టకుండా ఒకటే ఒక లక్ష్యం, దేవుని రాజ్యానికి వెళ్ళాలి. कितना कुछ भी क्यों ना हो जाए, उनकी तरफ हमें दृष्टि ध्यान नहीं रखना चाहिए, बस हमारी दृष्टि परमेश्वर के राज्य की तरफ होनी चाहिए। మన విశ్వాసాన్ని చాలా సార్లు వైదొలగించటానికి, हमारे विश्वास को अंदर से हटाने के लिए, లేక మన దృష్టిని దేవుని రాజ్యం మీద లేకుండా చేయటం కోసం, नहीं तो हमारी जो दृष्टि है परमेश्वर की तरफ से हटाने के लिए, అళ్ళిట్టుండరు చూడు, అల్లెట్టుండరు చూడు, ఇళ్ళిట్టుండరు చూడని నీ దృష్టిని మలపాలని సాతానుడు పనిచేస్తుంటాడు. तो ये जो शैतान है आपकी दृष्टि को ये दिखाता रहता है कि वो सही नहीं है, ये सही नहीं है, तो परमेश्वर के राज्य से आपको दूर करने की कोशिश करता रहता है। ఇది మనం గ్రహించలేకపోతున్నాం. तो ये हम सोच नहीं पा रहे हैं, पहचान नहीं पा रहे हैं। ఒకవేళ మనం గ్రహించి ఉంటే చాలా సంతోషం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. अगर ये चीज अगर आप पहचान पा रहे हो तो परमेश्वर आपको आशीर्वाद करे। ఒకవేళ గ్రహించని వారు ఎవరైనా ఉండుంటే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. तो अगर आप ग्रहण नहीं कर पा रहे, आप पहचान नहीं पा रहे, तो उसके लिए हम प्रार्थना करते हैं। రెండు చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटा प्रार्थना करते हैं। परमेश्वर के सम्मुख हम प्रार्थना करेंगे. प्रभु, हमारी आज वचन के द्वारा हमसे बात किया है. सहज तौर पर 4 जने 2 जने कहीं पे भी और इससे अधिक जने इकट्ठे हो जाने पर सबके अंदर यही विचार आता है, किसी न किसी कारण मैं महान हूं. वो सीधा बोलने के अलावा वो बोलना भी गुनाह, इतना तो हम जानते हैं कि घुमा फिरा के वो ठीक नहीं है, ये ठीक नहीं है करके बोलते रहते हैं. ये लक्षण अच्छा नहीं है. इसलिए यीशु मसीह ने बोला, बदल कर आप बदलना है, बदल कर बालकों के समान बनना है, बच्चे समान. बच्चे कुछ नहीं जानता, बच्चों का स्वभाव हम सबको पता है. उन बालकों के समान हमारे बुद्धि बनने से ही, बदलने से ही हम प्रभु के राज में जाने पाएंगे. अगर ऐसा विचार नहीं आ रहे, हमारे अंदर मैं महान हूं करके कोई सोच है, तो उस सोच के लेकर यीशु में से कहता है कि ये घमंड है, और घमंड के लोग प्रभु के राज्य में नहीं जाएंगे, और उनसे परमेश्वर दूर रहेगा. उन परमेश्वर का दया उन पर नहीं आएगा, परमेश्वर का दृष्टि उन पर नहीं रहेगा, परमेश्वर उनके साथ उनके प्राण को आनंद नहीं देगा. वो टूटे हुए तो परमेश्वर उनको उल्लास नहीं भरेगा, उनको हाथ पकड़ के उनकी परेशानियों से उनको उभर नहीं उबारेगा, यानी कि परमेश्वर साथ छोड़ देगा. इसलिए हम इस मनसा से अपने आप को कम ना करें. हम कम करने से परमेश्वर आप ही देखेगा, ये लक्षण में नहीं. हम दीनता को स्वाभाविक तौर पर धारण करेंगे, वो तो बदलने के द्वारा, यानी कि अपने आप को कम करने के विषय को लेकर उसको सहमत होना है. हाँ, इस स्वभाव को मैं सहमत होना है, इस स्वार्थ को त्यागने के लिए मुझे सहमत होना है. ये सहमत होने का आप नहीं होगे तो आपको और कोई नहीं बचा पाएगा, ना यीशु का लहू भी नहीं बचा पाएगा. यीशु मृत्यु होना तुम्हारे लिए बेकार ठहराया जाएगा. इसलिए हमारा मन बहुत रीति से जाता, परे परे चला जाता है. उसको काबू में लेकर वचन से जुड़ने का, वचन से सहमत होने का, प्रभु के राज्य पर भरोसा है, तो आइए हम प्रार्थना करेंगे. जीवित परमेश्वर, धन्यवाद प्रभु जी. आज प्रभु हमें बदलने की आवश्यकता करे कि जो आपके चेले माने जाते हैं प्रभु जी, उनसे आप स्वयं कहता है हमें आपको बदलने की जरूरत है. आज विश्वासियों को भी बोल रहे आपको बदलने की आवश्यकता है. खास करके मैं हूं करके घमंड जो भी है, मैं औरों से अच्छा हूं करके जो सोच है प्रभु जी, इसको बदलना चाहिए. कौन है कलिशा में बड़ा, कोई नहीं है करके सोचते हैं, वो फलाना ऐसे, ये फलाना ऐसा, ये सारा विचारों को बगल में रखे शैतान प्रभु जी हमारे लक्ष्य को और लक्ष्य से हमारे नजर को हटाने के लिए इस प्रकार का सोच न करे करके हम जान नहीं पा रहे. मगर आपका वचन का सामर्थ्य जिसके पास होगा वो जान पाएगा ये सातान की युक्तियां है, इसको निकम्मा करना है, मुझे इन सबको पार करके जाना है. प्रभु ऐसा सोच समझ हर एक विश्वासी माने के लिए सहायता कीजिए प्रभु जी. धन्यवाद करती प्रभु, सुने वचन सबके हृदय में प्रभु जी अच्छे फलवंत लाने पाए. प्रभु आपका वचन का सामर्थ्य आपने कहा था, जैसा बारिश आएगा और धरती को भिगोएगा और जो बीज बोया है उसके लिए अन्न उत्पन्न करके देता है, इतना सामर्थ्य रखता है आपका वचन बोला प्रभु जी. वो वचन हमारे मुंह के द्वारा आपने इस्तेमाल किया प्रभु जी. प्रभु हमारे से वो वचन निकलने से उसका कम का असर घटेगा नहीं है प्रभु जी, क्योंकि पवित्र आत्मा आप बात करने की वजह से उसका सामर्थ्य बढ़ेगा परमेश्वर. इसलिए वचन 100 के 100 गुना प्रभु अभी जो लाइव में सुन रहे और प्रभु यूट्यूब में सुनने वाले उन सबके हृदय को छूने पाए परमेश्वर. और ऐसा विचार में जो भी है प्रभु जी बाहर आ सके, आपने जो तैयार किया स्वर्ग राज्य उसमें प्रवेश हो सके परमेश्वर. ये प्रयास पवित्र आत्मा जो किया है ये सफल होने के लिए ये छोटी सी प्रार्थना यीशु के नाम से मांगती हूँ. आमीन आमीन.
ప్రైజ్